వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, ఏంటి మరి వీఆర్ఏల ముచ్చట ఏంటి? రాష్ట్రంలో ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది? వీళ్ళ పట్ల ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధి వహించడం లేదు? విఆర్ఏలను ఇప్పటివరకు కూడా పెండింగ్ పెట్టడం అనేది రాష్ట్ర గత ప్రభుత్వంలో 20,000 మంది ఉండే, మొత్తం టోటల్గా 16,000 పైచినుకుగా పోస్టింగ్స్ ఇచ్చారు. మిగతావి ఇంకా 3,997 మాత్రము పెండింగ్ ఉన్నాయి. కానీ వీటిని గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంగారెడ్డిలో కానీ మెదక్లో అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో కూడా దీక్ష శిబిరాలకు వెళ్ళి టీ కప్పు తాగి ఇట్లా పెట్టే లోపల వీళ్ళ సమస్యను నేను పరిష్కరించగలుగుతా, ఇది కూడా పెద్ద ఆలస్యం చేయడం ఇది అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అన్నటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రభుత్వం చేసింది ఏముంది అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వం ఒరిగిపెట్టింది ఏముంది? మీరు టీ కప్పు ఇప్పటి వరకు కూడా టీ తాగలేదా? ఇప్పటి వరకు కూడా విఆర్ఓలను పట్టించుకోవడం ఆలోచన కూడా రావట్లేదా? ధర్నాలు రాష్ట్రోకోలు చేస్తుంటే మీ దృష్టికి రాలేదా? నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ కూడా రెవెన్యూ మినిస్టరు మరి గొప్పవాళ్ళు ఖమ్మంలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి నాయకులు విఆర్ఓలకు ఏజ్ అంటూ ఉండదు. ఎందుకంటే యాజ్ ఏ వన్ ఆఫ్ ద విఆర్ఏలకు నేను కూడా ఒక విఆర్ఏ కుటుంబకుని కాబట్టి చెప్తున్నా. మా తాతలు చనిపోయిన తర్వాత మా నాయనకు వచ్చింది, మా నాయన చనిపోయిన తర్వాత మా అన్నకు వచ్చింది. అంటే విఆర్ఏ అనేది గ్రామానికి అది వారసత్వంతో పాటు వచ్చేది. వారసత్వంలో 4 అన్నదమ్ముళ్ళు ఉన్నారంటే ఒక సంవత్సరం ఒక అన్న, ఒక సంవత్సరం ఒక తమ్ముడు, ఆ విధంగా చేసుకునేటువంటి వృత్తి ఇది. గ్రామానికి ఒక పెద్ద దిక్కుగా ఉండేటువంటి వృత్తి ఇది. అలాంటిది ఏజ్ పెట్టడం ఏందండి? ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. 61 ఏజ్ ఈయనకేమైనా గవర్నమెంట్ ఎంప్లాయా? నువ్వు గవర్నమెంట్ జీతం ఇస్తున్నావా? చాలని 10-12 వేల జీతం ఇస్తున్నావు. గతంలో నయా పైసా పావులా రూపాయి ఇచ్చినటువంటి జీతాల నుంచి మరి కుటుంబాలు పోషించుకుంటూ ఈ వృత్తిని చేసుకుంటూ వస్తున్నటువంటి కుటుంబం ఇది. అలాంటిది 61 ఏజ్కి ఏజ్ బారైపోయింది. మీ తండ్రులకు ఏజ్ బారైపోయింది. తండ్రులకు ఏజ్ బారైపోతే కొడుకులకి నువ్వు ఏజ్ బారైపోయిందని తీసి పక్కకు పెట్టడం ఏంది? ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అందుకైనా ఈ తెలంగాణ తెచ్చుకుంది. అందుకైనా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాల మీద మోసుకొని ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టింది. బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, మీకు ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు వెంటనే 3,997 మందికి వెంటనే విధుల్లోకి తీసుకొని వాళ్ళకు ఇన్ని రోజులైతే 32 నెలలుగా ఇన్ని నెలలైతే వాళ్ళని పెండింగ్ పెట్టినావో అవి మొత్తం జీతాలతో సహా డిఏలతో సహా మీరు కట్టి ఇస్తేనే మీకు పుట్టగతులు ఉంటాయి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఓ వ్యవస్థ తెలుసు కదా, గ్రామాన ప్రతి కుటుంబంలో అక్క, చెల్లి, అన్న, బావ, బామారిది అని ఒక పేరుతోని పిలుచుకుంటూ వచ్చే కుటుంబంలో ఉన్నటువంటి రిలేషన్ మాది. మరి ఆ రిలేషనే మరి కుటుంబాల్లో ప్రతి గ్రామంలో మరి ఇంటింటికి పోయి ఈ ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా మీరు నడిపిస్తే కనుక మీకు గత ప్రభుత్వంలో పెట్టినటువంటి మాటలు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోకపోతే మీకు ఖబర్దార్ అని హెచ్చరిస్తూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం అయితే బిడ్డ ఖబర్దార్. అంటే సార్ ఇక్కడ చెప్పండి, విఆర్ఏలకు ఇచ్చే జీతం అన్న నెలసరిగా ఎంటదంట ఈ ప్రభుత్వం ఇస్తుందా, లేకుంటే ఎన్నేళ్ళకు ఒకసారి వస్తుంది? ఇక్కడ ఏజెన్సీ విధానం కూడా ఇందులో అమలు ఉందా? ఇప్పుడు వీళ్ళ వేతనాలు తీసుకోవాలంటే ఎవరిని కలవాలి? డైరెక్ట్ నేరుగా ప్రభుత్వం వీళ్ళకి అకౌంట్ తెరిచి వాళ్ళ అకౌంట్లో వేస్తుందా, లేకుంటే కొంచెం ఏజెన్సీల పద్ధతి ప్రకారం ఇస్తుందా? దీని వెనక ఏముంది? ఎందుకు మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు విఆర్ఏలను ఛాయ్ కప్పు దాగినంత లోపు మీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు? ఈ 3,000 చిల్లర మందికి ఎందుకు పెండింగ్ పెట్టవలసి వస్తుంది? ఏంటి దీని వెంట దాగి ఉన్నది ఏంటి? ఇది జీతం అనేది గవర్నమెంట్ నుంచే వస్తుంది, అది సంతోషం. కానీ గతంలో కూడా పావుల ఇది కూడా గవర్నమెంట్ ఇచ్చేది. కానీ ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కదా. మేమేమడుగుతున్నాము, మా కుటుంబాలు ఇన్ని సంవత్సరాల కొద్దిగా ఎట్టి చాకరీ చేసి దీనికే అంకితమైనటువంటి కుటుంబాలు మాయి. కుల వృత్తులు అంటే ఏంది? 5 రూపాయలు రాని తాడెక్కి తీసుకోవడం అది మా కుల వృత్తి. కుండ 5 రూపాయల కొని కుండ చేసే వృత్తి మాది. ఆ వృత్తిని వదిలేసి మేము పోలేం కదా.
కావలికారి కూడా గ్రామంలో ఒక పెత్తందారిగా, ఒక గ్రామ పెద్దగా, ఒక విలేజ్కి ఎవరు ఎంఆర్ఓ వచ్చినా కలెక్టర్ వచ్చినా వాళ్ళకి మరి ఎవరిని పిలవాలన్నా గెట్టు మీద పంచాయతీ కానీ పొలం పంచాయతీలు కానీ ఏ రాయి ఎక్కడ ఉందో ప్రతిదీ తెలిసేది విఆర్ఏకి. కలెక్టర్ కూడా కాదు, ఎంఆర్ఓ కాదు, కావలికారిని అడిగే వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసే వ్యవస్థ. ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కావలికారిని అడిగి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ తర్వాత తీర్పునిచ్చే వ్యవస్థ. అలాంటి కావలికారిని మీరు అన్యాయం కొట్టగొడితే, కడుపు కొడితే ఏ విధంగా న్యాయం అవుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి తెలియాలి. రేవంత్ రెడ్డి గారు మీకు అవగాహన ఉంటే కనుక గ్రామాలలో మొత్తం తెలుసుకొని వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేయండి. లేదంటే కనుక మీకు పుట్టగతులు లేకుండా విఆర్ఓలు కంకణం కట్టుకుంటే బిడ్డ వాళ్ళు ఎక్కడ కూడా వదిలిపెట్టారని చెప్పి హెచ్చరిస్తున్నా. చివరిగా చెప్పండి, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది ఈ రాష్ట్రంలో? మా కార్యాచరణ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే అంజనేయులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. మా నిరుద్యోగులమంతా ఎప్పుడెప్పుడా అని. ఉద్యోగాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ఏం ఇలా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వవు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వవు, ఇలా గవర్నమెంట్ హాస్టళ్లు కట్టవు, ఇలా నీరు నిధులు నియామకాల పేరు మీద తెచ్చుకున్న తెలంగాణ ఎవడబ్బ సొమ్ము, ఎవడు వెళ్తున్నాడు, ఎవడి కోసం, ఎవడు బలిదానం అయిండు అర్థం ఆలోచన అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉండాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నావు, ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కాకుండా డైరెక్ట్ మినిస్టర్ దగ్గర ముఖ్యమంత్రి అయ్యావంటే ఎంత ఆలోచన జ్ఞానం ఉండాలో, పరిజ్ఞానం ఉండాలో ఆలోచన చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ముఖ్యమంత్రి అంటే మాకు చాలా అపారమైన గౌరవం, రెస్పెక్ట్ ఉంది. కానీ నీ రెస్పెక్ట్ ఎక్కడ కాపాడుకుంటున్నావు ఒక్కసారి తెలుసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. నువ్వు టీ కప్పు తాగి 32 నెలలు టీ కప్పే తాగుతాలేవా, కింద పెడతలేవా? ఎందుకు ఉద్యోగాలను పెండింగ్ పెడుతున్నావు? ఇలా విఆర్ఓ ఇలా గ్రామాలలో చూస్తే మొత్తం వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఇలా ఒకటి భూములు ఒకటి ఆక్రమించుకుంటున్నాడు. దానికి కారణం విఆర్ఓ వ్యవస్థ సరిగ్గా పటిష్టంగా లేకపోవడం కారణం. అదే ఆలోచన చేయాలి. అంటే మీరు భూములు కబ్జా చేసుకోవడానికి, భూములు అమ్ముకోవడానికి, ఇలా పట్ట భూములను కూడా కబ్జా చేయడానికైనా మీరు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది, విఆర్ఓ వ్యవస్థను పక్కదారులు పట్టించింది. బిడ్డ విఆర్ఓ వ్యవస్థ అంటే ఆశామాషా వ్యవస్థ కాదు. మీరు మాకు ఫస్ట్ ఈ 3997 ఉద్యోగాల భర్తీ విషయంలో ఎక్కడ ఒక తక్కువలు జరిగినా అని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఆర్ కృష్ణ గారు ఆదేశాలతోని ఇక దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ లోపలనే మరి మీరు ఈ వారం 10 రోజుల లోపల ఆర్ కృష్ణ గారు అపాయింట్మెంట్ తీసుకొని మరి ఈ సమస్యను సాల్వ్ చేసే విధంగా మీరు వెళ్తారా? లేకపోతే నడక నడిస్తే మాత్రం మా నడక ఏందో చూపిస్తామని చెప్పాడు కూడా హెచ్చరిస్తున్నా. ఇది పరిస్థితి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఈఆర్ఓలను అందరినీ పర్మనెంట్గా మేము గుర్తిస్తామని చెప్పిన ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీ కప్పు కూడా తాగలేదా అని చెప్పేసి ఇక్కడ ఆయన కామెంట్ చేయడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి నేను పోలీస్ పటేల్ అని చెప్పుకుంటాడు. పోలీస్ పటేళ్లకు విఆర్ఓలకు అంటే మచ్కూరి అంటారు ఊర్లలో, వాళ్ళకు వీళ్ళకి ఎంత సంబంధం ఉంటుందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతుపట్టడం లేదా, ఆయనకు తెలవడం లేదా? అంటే ఆయన పోలీస్ పటేలా లేకుంటే కేవలం ఇక్కడ ఆయన పేరుకు చెప్పుకోవడానికే ఉన్నాడా అని చెప్పేసి ఇక్కడ ఆయన అడగడం జరిగింది. కాబట్టి నువ్వు పోలీస్ పటేల్ అయితే వెంటనే విఆర్ఓలను నువ్వు భర్తీ చేయాలి. 370 పైగా ఉన్న ఆ ఈఆర్ఓలను కంపల్సరీ నువ్వు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళను అధికారంలోకి తీసుకొచ్చేసి వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. మాతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోయినాయి. ఎందుకంటే మాకు గ్రామాలల్లో ఇంటింటికి పరిచయం ఉంటుంది. ప్రతి ఒక్క ఏ ఆఫీసర్ వచ్చినా, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ వచ్చినా, ఇక్కడ మండలం నుంచి ఏ అధికారి వచ్చినా కానీ విఆర్ఓ దగ్గరుండి ఆ కేసులలో పరిష్కారం చేయడానికి మేము ముందుకుంటాం. కాబట్టి మాలాంటి వాళ్ళని పొట్టగొట్టడము ఈ కాంగ్రెస్ పార్టీకి తగదు అని చెప్పేసి ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.